నమస్తే, వెల్కమ్ టు HS24 న్యూస్. నేను రేఖ. ఇవాళ అప్డేట్స్ చూద్దాం. కర్ణాటక నుండి ఏపీకి కుంకి ఏనుగులు రప్పించిన నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రైతు సోదరుల కష్టాలను చెక్ పెట్టేందుకు కర్ణాటక నుండి కుంకి ఏనుగులను రప్పించిన డిప్యూటీ సీఎం పవన్ అన్నకు నా శుభ అభినందనలు. యువగలం పాదయాత్ర సందర్భంగా ఏనుగుల విధ్వంసంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని పలమనేరు ప్రాంత రైతన్నలు నా దృష్టికి తీసుకొచ్చారు. అన్నదాతల ఇక్కట్లను తొలగించేందుకు పవనన్న ప్రత్యేకంగా చొరవ చూపి కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించారు. ఏపీ అవసరాలకు మరిన్ని కుంకి ఏనుగులు ఇస్తామని హామీ ఇచ్చిన కర్ణాటక ప్రభుత్వానికి కూడా నా కృతజ్ఞతలు అని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో అత్యాధునికంగా తీర్చిదిద్దిన 103 అమృత్ భారత్ స్టేషన్లను రాజస్థాన్ నుండి వర్చువల్గా ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ఆపరేషన్ సింధు ద్వారా ఉగ్రవాదులను తుదముట్టించినట్లు తెలిపారు. తమ ప్రభుత్వం త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు పేర్కొన్నారు. మన మహిళల సింధూరాన్ని చెరిపివేసిన వాళ్ళని మట్టిలో కలిపివేసినట్లు ప్రధాని మోదీ స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంలోని శిల్పారామంలో మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు సందడి చేశారు. అక్కడ ఏర్పాట్లు చేసిన వివిధ స్టాళ్లను పరిశీలించారు. విక్రయిస్తున్న పలు వస్తువుల గురించి ఆసక్తికరంగా అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు శిల్పారామం వద్ద పలువురు కళాకారులు, చిన్నారులు సాంప్రదాయ రీతిలో వారికి స్వాగతం పలికారు. భారత్ అమెరికా జూలై 8లోపు మధ్యంతర వాణిజ్య ఒప్పందాన్ని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది. దేశీయ ఉత్పత్తులపై ప్రకటించిన 26% టారిఫ్ పూర్తి మినహాయింపునివ్వాలని వాణిజ్య చర్చల్లో భాగంగా అమెరికాను భారత్ కోరుతున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. 26% సుంకం, 10% ప్రాథమిక సుంకం భారత ఉత్పత్తులపై పడకుండా చూడటానికే ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఏప్రిల్ 2న భారత ఉత్పత్తులపై అమెరికా అదనంగా 26% టారిఫ్ ప్రకటించింది. ఆ తర్వాత జూలై 9 వరకు వాయిదా వేసింది. చాట్‌జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హార్డ్వేర్ను రూపొందించేందుకు సిద్ధమవుతుంది. అందులో భాగంగానే యాపిల్ సంస్థ మాజీ డిజైనర్ జానీ ఐవ్ స్థాపించిన ఏఐ డివైస్ స్టార్టప్ ఐఓను కొనుగోలు చేసింది. దీనికోసం $6.5 బిలియన్ ఖర్చు చేసింది. ఈ కొనుగోలు ద్వారా చాట్‌జీపీటీని సాంకేతికను ఉపయోగించి వినూత్న హార్డ్వేర్ ఉత్పత్తులను రూపొందించనుంది. ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్బుక్ వంటి యాపిల్ ఉత్పత్తుల డిజైన్లో జానీ ఐవ్ కీలక పాత్ర పోషించారు. ఆయన స్థాపించిన స్టార్టప్ ఐఓ ఏఐ ఆధారిత హార్డ్వేర్ ఉత్పత్తుల అభివృద్ధిపై పనిచేస్తుంది. ఈ సంస్థ కొనుగోలుతో ఓపెన్ ఏఐ హార్డ్వేర్ రంగంలో బలమైన పోటీదారుగా నిలవనుంది. అయితే ఎలాంటి హార్డ్వేర్ రూపొందించబోతున్నారనే దానిపై ఇంకా కంపెనీ స్పష్టతనివ్వలేదు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ HS24 న్యూస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.